దేవుని నామానికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. అంతేనా? క్రిస్మస్ పండుగ అంటే ఇదేనా? కొద్ది గట్టిగా చెప్పండి అమ్మా. మీ సొమ్మేం పోదమ్మా. చాలా సంతోషం కదా. క్రిస్మస్ వాతావరణం చర్చిలో కనపడుతుంది, మీలో కనపడుతుంది కదా. అవునా కదా? అది నవ్వండి జాస్వా. ఎప్పుడు సీరియస్గా ఉంటాం, ఎప్పుడు అబ్బా పోగొట్టుకోలో ఉంటారు. ఇయ్యాలన్నా కొద్దిగా పేదారా బయటకు జరగండి అంటారు. అమ్మా ముందు ఒక మాట చెప్తా వినండి. 3 విషయాలు చెప్తా వినండి. ఎప్పుడు చెబుతానే ఉంటాను ఇది. ఈ క్రిస్మస్ రంగంలో ఒక పాపం పిసినారుడు అసలు బయటికి తీయడంట డబ్బులు. చెప్పండి, అస్సలు డబ్బులు ఎప్పుడు బయటికి తీయడంట. ముడి మీద ముడేసి చక్కగా దాచిపెడతాడంట. క్రిస్మస్ పండుగ రాగానే ముడులన్నీ ఉప్పదీసి ఇక ఏం తెస్తావో తే అంటాడంట. ముడులన్నీ ఉప్పదీసి పండగ కంట ఖర్చు పెడతాడంట. అర్థమవుతుందా? చెప్పండి. ముడులన్నీ ఉప్పదీసి ఖర్చు పెడతారు కదా. అలాగని మీరు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టారు పండగకి, చాలా సంతోషం. కనుక ఇంకా ఈ కొద్దిగా ముందు జరిగితే బాగుందేమో. ఇవాళ పండగ కొద్దిగా ముందు జరుపుకుంటారు మీరు అందరూ. చాలా మంచి వాళ్ళు. రండి ముందు జరుపుకోండి మీరు. నువ్వు రెడీగా దయచేసి గమనించండి. ఆ పిసినారుడి పాపం సంవత్సరం అంతా ముడి మీద ముడేసి దాచిపెట్టి పండగ రాగంలే ఇక వాళ్ళ ఆడవాళ్ళతో చెప్తాడంట, నీవేమేం కావాలో మొత్తం చేయంటాడంట. అంతకుముందు మట్టికి అస్సలు బతిమలు ఆడుకున్నా కూడా కొద్దిగా ఇస్తూ ఉండేవాడంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది సంతోషంతో కూడిన పండగ అండి. అందుకని మనమందరం కూడా సంతోషంగా ఉండాలని ముందు ఆ మాట చెప్పాను. ఒక వాక్యం చదివిస్తాను రండి. ఎవరు పుట్టారు ఈరోజు? మరి అందరికీ తెలిసిపోయింది కదా. అందరికీ తెలుసు. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచం మొత్తం కూడా యేసు పుట్టినరోజు పండగ. ఈ పుట్టినరోజు ఏదన్నా కానీ మొత్తాన్ని పుట్టాడా పుట్టలేదా? ఈ పుట్టిన సందర్భంగా మనం కొన్ని మాటలు మనం వింటాం కనుక ముందుగా 100వ కీర్తనలో 3వ వచనంలోకి రండి. అమ్మా మొట్టమొదటి మాట ఏం చెప్పండి? మనుషులు దేవుడెవరో తెలుసుకోండి. రెండోది, మనుషులు పుట్టించింది ఎవరు? ఆయనే. ఎవరంట? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న మనం ఏం చేయాలంటే, ఆయన మనలను పుట్టించను. మనము ఎవరి వారం చెప్పండి? మనము దేవుని వారమండి. చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడే మనల్ని పుట్టించను. మొట్టమొదటి దేవుడెవరో తెలుసుకోవాలి. రెండో చెప్పండి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారం. చెప్పండి. అక్కడ 3 విషయాలు చెప్పండి. ఏం చెప్పండి? ఒకటి, దేవుడు ఎవరో తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పిల్లలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి. అవునా కదా? వాళ్ళు తెలుసుకోకపోతే దారిని పోయే వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు. స్త్రీలు పురుషుల దగ్గర పోయి అమ్మా నాన్నంటే అవుతారా కదా? ఎవరైతే కన్నారో కన్నవాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మీ డాడీ అమ్మా నాన్నంటే వాళ్ళకు సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, పిల్లలకు కూడా. అలాగనే దేవుడు ఎవరో తెలుసుకుంటే సంతోషం అండి. ఆయన మనల్ని పుట్టించును, మనము ఆయన వారము. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి పోదాం. రండి. వస్తారా? రండి. లూకా సువార్త 2వ అధ్యాయము
11వ వచనం చదవాలి త్వరగా. అంత పొడుగు చదివితేట ఇప్పుడు దాన్ని చదవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అక్కడ చదవాలి. మీరు మొత్తం చదివితే నాకు ఫస్ట్ అర్థం కాదు, చివరికి అర్థం కాదు. నేనేం చెప్పగలుగుతాను వాళ్ళకి? ఇప్పుడు చదవండి. ఏ పట్టణం అంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు. ఏ పట్టణం అని చెప్పండి? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇందాక మనం ఏమనుకున్నా? ఆయన మనలను పుట్టించను కదా. ఇప్పుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మానవుల కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎందుకు పుట్టాడు? ఆలోచన చేయాలి. మానవుడు మంచివాడుగా ఉండటానికి మొదటి మానవుడు చెడిపోయాడు కనుక, ఆ సంతానం కూడా చెడిపోయింది కనుక, వాళ్ళని బాగు చేయటానికి, వారి యొక్క పాపములు విమోచించటానికి ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. అర్థమైందా? ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? నా కొరకు, మా కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు, లోకాన్ని రక్షించే రక్షకుడు అండి. ఇంకొక వాక్య భాగం కూడా మత్తయి సువార్తలోకి వెళ్దాం రండి. 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె అనగా ఎవరు? మరియా. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు చాలమ్మా. ఏ పేరంటే ఆయన పేరు? ఆయన పాపాలు విమోచించువాడు, పాపాలను తొలగించువాడు. అంత మాత్రమే కాదు కానీ శాపాలను కూడా తొలగించేవాడు ఆయన. అందుకని ఎందుకు ఈయన పుట్టాడంటే మన కోసమే పుట్టాడు. చెప్పండి. మరియా గర్భం ధరించిందండి. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. తొలుచూలు పుట్టిన బిడ్డని రాయబడి ఉంది. చెప్పండి. తొలుచూలు ఉంది, బైబిల్లోనే ఉంది. ఎవరు తొలుచూలు పుట్టింది మరియమ్మకి? మరి తర్వాత కలిగారు. నా ప్రభువుని గణపరుస్తున్నాను అంది. చెప్పండి. ఆమెమంది చెప్పండి. తొలుచూలు పుట్టే బిడ్డ విషయంలో మరి అనే తల్లి ప్రభువును గణపరిచిందండి. ఆమెకు తొలుచూలు పుట్టిన పరిశుద్ధాత్మ వలన పుట్టిన వాడు మన ప్రభు అయిన రక్షకుడు అండి. యేసు అనగా రక్షకుడు, యేసు క్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తుడు అనగా అభిషిక్తుడు. మన కోసం వచ్చాడు. నేను చాలా మాటలు ఆలోచన చేసినప్పుడు అసలు ఈ యేసు ప్రభువు మరియ గర్భంలో రావటం ఏంటి? ఆమె ప్రధానం చేయబడింది. అందరూ చెప్పండి. ఏం చేయబడింది? ప్రధానం అంటే ఈ దినాల్లో ప్రధానం ఈరోజు అయితే రేపు వివాహం, లేదా పొద్దుపూట ప్రధానం అయితే కాసేపటికి వివాహం జరిగిద్ది. ఆ దినాలు అట్ట కాదు. ప్రధానము తర్వాత సంవత్సరానికి వివాహం జరిగిద్ది. ఇప్పుడు మరీకి యేసేపుతో ప్రధానం చేయబడింది. ఇక ఆమె ఆయనకు భార్య అని నిర్ధారణ తేలినట్టు కది. ప్రధానము చేయబడిన తర్వాతనే గాబ్రియేలు దూత వచ్చి మరియా నీకు శుభము కలుగ్గాక.
ఆ దూత వచ్చి శుభం కలుగ్గా అనగానే ఏమో తొందరపడి, శుభం అంటే ఎవరికైనా సంతోషమే కదా, ఏదో శుభం వచ్చి నువ్వు త్వరగా చెప్పమంటే ఆగు చెప్తాను అని ఆగిన తర్వాత నువ్వు గర్భం ధరించాలని అనంద దూత. అదెట్ట కుదిరిద్ది? ఏదో శుభం వచ్చినప్పుడు ఏదో చెప్తావు అనుకుంటే నన్ను గర్భం ధరించమంటావు అని కొంచెం మాట్లాడినప్పుడు, అది కాదు, నీలో నుండి లోకరక్షకుడు రాబోతున్నాడు గనక నువ్వు ఓర్చుకోవాలి మరియమ్మ అని అన్నాడు దూత. ఏమన్నాడు చెప్పండి? మరియమ్మ నువ్వు ఏం ఓర్చుకోవాలి చెప్పండి? నిందలు, అవమానాలు ఎవరైనా మాట్లాడతారు. ఆమెకా ఏంది పొట్ట బయటకు వస్తుంది? ఎన్ని నిందలండి. సరే, ఈమె సంగతి ఎట్టుంటే ఆయన కబురు పోయింది. ఆమె నీ భార్య గర్భవతి అయిందయ్యా అంటే రహస్యంగా, ఎందుకంటే గోల్ చేయటం ఎందుకులే విడనాడదాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళింది మళ్ళీ దూత. వెళ్ళి, యేసేపు ఏంది ఆలోచన చేస్తున్నావు? మరేని గురించి ఆలోచన చేస్తున్నావు? కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు కనుక నువ్వు ఓర్చుకోవాల్సిందే అని చెప్పింది. చెప్పండి, యేసేపుని ఏమని చెప్పండి? ఓర్చుకోవాలి. సరేనయ్యా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఓర్చుకోవటం వల్ల ఏం జరిగింది? ఎన్ని నేర్పులండి చెప్పండి? గర్భంలోకి వచ్చి ప్రవేశించిన తర్వాత 9-10 నెలలు, కనీసం 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత కొంచెం పొట్ట కనపడుతూ ఉంటుంది కదా. ఆ తర్వాత వచ్చిన కాడ నుంచి మరి ఎన్ని ఏమంటారు? కక్కోవటం ఏమంటారు? ఏవిళ్ళు అంటారు కదా, కదమ్మా? వచ్చే ఉంటాయా రా? మీరు చెప్పండి. ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియదులే. మొదలైతే కదా ఏందమ్మా అంటారు కదా, దగ్గరికి వచ్చి చేతితో తలలు పట్టుకుంటారు కదా, బిల్లింగ్ కక్కు అంటారు కదా. ఎన్ని అవమానాలు నిజంగా. మరియ ఎన్ని అవమానాలు పొందిందో, ఆయన కూడా అవమానాలు పొందిన. ఏంటయ్యా నీ భార్య, మీకు పెళ్లి కాలేదు, ప్రధానమైంది, గర్భం ఎట్టొచ్చింది అని మగోళ్ళు ఆయన్ని, ఆడవాళ్ళు ఏమని మొత్తం కలిపి వాళ్ళిద్దరిని బాధి పారేశారు అనుకో, కుంగిపోయేటట్టు, బాధపడేటట్టు కదా. అయినను సరే ఓర్చుకున్నారు వాళ్ళు. చెప్పండి, ఓర్చుకున్న తర్వాత, అన్నింటినీ ఓర్చుకున్న తర్వాత ప్రభువారు బయటకు వచ్చాడు. చెప్పండి, ప్రభువారు ఆయన బయటకు వచ్చే సమయంలో సృష్టికర్త అయిన ఆయనకి స్థలం లేదండి. ఇప్పుడు మన స్థలం లేకపోతే అసలే కొత్త గుడ్డలు వేసుకొని వచ్చాం, ఆడ కూర్చోవాలి, కింద కూర్చోవాలా, అటు కూర్చోవాలా, ఇటు కూర్చోవాలా, మనసంతా అటు ఇటు బెనిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళు అనుకుంటున్నారు అసలు కొత్త గుడ్డలు ఏమవుతాయో, ఇస్త్రీ మడతలు తరిగిపోతాయేమో, ఎన్ని ఆలోచనలు వస్తాయో. మరి వాళ్ళకి స్థలమే లేదంట. ఏం సంగతి? సత్రంలోకి వెళితే స్థలం లేదు, ఇళ్ళ దగ్గరికి వెళ్తే స్థలం లేదు, ప్రజాశంక రాస్తున్నారు ఆ దినాల్లో. సరే, మొత్తానికి పశువుల పాక దగ్గరికి చేరారు. చెప్పండి, అక్కడ పెట్టారు. చూసారా? రేపు ఆనకి పోతా పశువు చూసిపోండి పాప అన్న కష్టపడి పెట్టారు వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి తయారు చేశారు. ఆడపిల్లలు మగ పిల్లలందరూ వాళ్ళందరూ వాళ్ళు తయారు చేసి పెట్టారు అక్కడ కదా. ఆ పశువులంట ఆయన పండేసుకుంటానికి పక్కకి వెళ్ళినట్టు. అసలు రాయా ఏమన్నా ఎవరు రమ్మన్నా చెప్పండి? పశువులు అవకాశం ఇచ్చినాయి అంట. ఆత్మ లేని పశువులు అవకాశం ఇచ్చిన యేసయ్యకని ఆత్మ కలిగిన మనుషులు అవకాశం ఇవ్వలేదండి. మనుషుడికి శరీరం, ప్రాణం, ఆత్మ 3 ఉంటాయి. పశువులకి, పక్షులకి, జంతువులకి శరీరం, ప్రాణం 2 ఉంటాయి. చెప్పండి, ఎవరిని అడిగితే ఏం చెప్పాలి మీరు? మనిషికే 3, 1, 2, 3. 1 ప్రాణం, 2 శరీరం, 3 ఆత్మ. 3 ఉంటాయి మనిషికి. ఈ జంతువులకి, పశువులు, పక్షులకేమో ప్రాణము, శరీరమే. ఆ ప్రాణం, శరీరం కలిగిన పశువులు ప్రభువారికి అంట, రండయ్యా, మీరున్నండి అయ్యా అని ఆ ప్రభువారిని అక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చిన ఈ పశువులు. మనుషులు మాత్రము ఆయనకి స్థలం లేకపోయారు.
మరి ఈరోజు క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అర్థమవుతుందా మాటలు? క్రీస్తు జన్మించాడు, ప్రపంచంలో ప్రజలందరి కోసం జన్మించాడు. అర్థమైందా? నీ హృదయంలో జన్మించాడా లేదా? మన హృదయాల్లో జన్మిస్తే సంతోషం. తర్వాత ఈ ప్రభువారు ఆ యొక్క స్థలములో ఉండగా తూర్పు దేశపు జ్ఞానులు, చెప్పండి ఎక్కడ జ్ఞానులు? చదువుకుందాం రెండట్టయితే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం కాడ చదవాలి. చెప్పండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. ఎవరి నక్షత్రం అది? అందరు చెప్పండి, ఎవరి నక్షత్రం? అంతకుముందు లేవా? అంతకుముందు ఉండే నక్షత్రాల గురించి మాకు చాలా టైం ఉంటుంది. నక్షత్రాలు మొట్టమొదటి చేసింది దేవుడు. నక్షత్రాలను చేశాడు, సృష్టిని కలుగు చేశాడు, అన్ని కలుగు చేశాడు. అవి నిలబడ్డే నక్షత్రాలు. తర్వాత దేవుడు ఆ అబ్రహామును దీవిస్తూ, నీ సంతతి నక్షత్రముల వలె ఇస్కరేణుల వలె అన్నాడు దేవుడే. అని దీవించడం బిడ్డల విషయంలో. ఇలాగ నక్షత్రాల గురించి అంటే నీకు చేతనైతే లెక్కేసుకో అని అబ్రహాంతో మాట్లాడిన మాటలు అవి. ఇప్పుడు నక్షత్రము ఇది ఎవరి నక్షత్రము? చెప్పండి అందరూ, ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రం ఇది. చెప్పాలి, అందరూ చెప్పండి. ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రమును చూసి చెప్పండి, ఏమంటున్నారు? జ్ఞానులు. అందరు చెప్పండి, జ్ఞానులు. జ్ఞానులు తెలివి తక్కువ, తెలియగలిగిన వాళ్ళ. మరి మీకు తెలివి ఉందా? ఇప్పుడు మరి చెప్పి మీరు కూడా వినాలి కదా. ఇప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి బయలుదేరి వచ్చారండి. వచ్చి ఆ యొక్క తల్లి మరియను చూశారు. ఆయనకి ఏం చేశారు? మ్రొక్కారంటే ఆరాధన చేశారు. అది క్రిస్మస్ అంటే తెలుసా? అందుకని మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అసలే క్రిస్మస్ దేవుడు మాకు అది చేయలేదా, ఈ చేయలేదని చెప్పేసి క్రిస్మస్ పండగ మట్టుకు ఎన్ని పనులున్న పక్కకి అవతల నెట్టేసి వచ్చేసి ఆయన్ని ఆరాధించాలి. జ్ఞానులు. చెప్పండి, ఇక్కడ జ్ఞానులు రావటానికి, చెప్పండి, జ్ఞానులు రావటానికి ఆయన నక్షత్రం. అది చెప్పండి, ఎవరి నక్షత్రం? ఇప్పుడు ఆయన నక్షత్రము జ్ఞానులను తీసుకొని ఆయన దగ్గరికి నడిపించను. ఇప్పుడు మనోళ్ళు ఎన్ని నక్షత్రాలు పెట్టారు చెట్టు దగ్గర కానీ ఏడన్నా కానీ. చాలామంది ఇక క్రిస్మస్ ఈ నెల రోజులు మనోళ్ళు పెడతానే ఉంటారు పాపం. ఈ మా నక్షత్రం పెద్దది, మా నక్షత్రం పెద్దది. అర్థమవుతుందా? నేనంటాను, ఆయన నక్షత్రంగా నువ్వు ఉండాలి. ఇది చెప్పండి. ఆయన నక్షత్రం ఏం చేసింది చెప్పండి? జ్ఞానులను ఆయన దగ్గరికి నడిపించను. జ్ఞానులను ఆయన దగ్గరికి, అందరు చెప్పండి, జ్ఞానులను నడిపించిందా లేదా? మరి మనం ఆలాడదీసిన నక్షత్రాలు జాషువా నువ్వు పెట్టలేదు ఈ సంవత్సరం. మామూలు పెట్టకుండా అంటుంటారు. అసలు యేసుప్రభు బాధపడతాడు పెట్టకపోతే. నక్షత్రం పెట్టకపోతే యేసుప్రభు బాధపడతాడు. నేనంటాను, నువ్వు నక్షత్రంగా లేకపోతే ఆయన బాధపడతాడు. అది నువ్వు 100 నక్షత్రాలు పెట్టుకో, 1000 పెట్టుకో, నువ్వు నక్షత్రంగా ఉండి పెడితే, మరి ఈ నక్షత్రాల కన్నా మా జాషువా లేకపోతే శ్రీనివాసు పరిచారకులు రమేష్, మా యొక్క పరిచారకులందరూ, మా సంఘ బిడ్డలు కూడా ఒక్కొక్క నక్షత్రం అయితే బాగుండని కోరుకుంటా. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నక్షత్రం దగ్గరికి వెళదాం వస్తారా మీరందరూ? నక్షత్రము, నక్షత్రము క్రీస్తు. రండి 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 అమ్మ, పండగ అసలే.
అందరం కలిసి ఆ పాటలో ఉన్న భావాన్ని గుర్తు పాట పాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ భావాన్ని మీరు గుర్తు చేసుకొని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. నక్షత్రం నక్షత్రం క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. నక్షత్రం 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 క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. యేసుని చూచుటకు ప్రజలను నడిపించే, యేసుని చూచుటకు ప్రజలను నడిపించే హ్యాపీ క్రిస్మస్ నక్షత్రం. హ్యాపీ హ్యాపీ నక్షత్రం 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 క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం. పాటలో ఉన్న భావం. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను యేసును చూచుటకు వారిని నడిపెను. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను యేసుని చూపుటకు వారిని నడిపెను. యేసుని చూసిరి సాగిలపడిరి, యేసుని చూసిరి సాగిలపడిరి, కానుకలర్పించి ఆరాధించిరి. సర్వోన్నతమైన తలములలోన దేవునికి మహిమ హల్లెలూయా. సర్వోన్నతమైన తలములలోన అందరూ దేవునికి మహిమ హల్లెలూయా. నక్షత్రం 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 క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం. చప్పట్లో చప్పట్లో నీతి మార్గముననుసరించుటకును ఎవరు అనేకులను యేసు వైపు త్రిప్పుదురో. నువ్వు కూడా తిప్పాలి. నీతి మార్గమున అనుసరించుటకు ఎవరును అనేకులను యేసు వైపు తిప్పుదురు. వారు ఆయన నక్షత్రము వలెను, వారు ఆయన నక్షత్రము వలెను నిరంతరము ప్రకాశించెదరు. సర్వోన్నతమైన తలములలోన దేవునికి మహిమ హల్లెలూయా. సర్వోన్నతమైన తలములలోన దేవునికి మహిమ హల్లెలూయా. నక్షత్రం 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 క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. నక్షత్రం 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 క్రీస్తు పుట్టెననే ప్రకటించిన నక్షత్రం. యేసుని చూచుటకు ప్రజలను నడిపించే, యేసుని చూచుటకు ప్రజలను నడిపించే హ్యాపీ క్రిస్మస్ నక్షత్రం.
హ్యాపీ హ్యాపీ. నక్షత్రం నక్షత్రం నక్షత్రం. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. ఎవరు నడిపించిందన్న నక్షత్రం? జ్ఞానులను యేసు దగ్గరకు నడిపించనండి. ఆయన నక్షత్రం ఇది, ఆయన నక్షత్రం అండి. దానియేలు గ్రంథంలో అంటాడు, ఎవరు అనేకులు ఆయన దగ్గర నడిపిస్తే వాళ్ళ నక్షత్రాలు అన్నాడు. చెప్పండి, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు నక్షత్రం అవ్వాలి. అంతే. ఏలాడదీసిన నక్షత్రాలు కాదు, ఆయన నక్షత్రం నువ్వు అవ్వాలి. ఆనాడు జ్ఞానం నడిపించిన నక్షత్రము, జ్ఞానం నడిపించింది. ఇప్పుడు ఆయన నక్షత్రం నువ్వు అవ్వాలి. అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించాలండి. అది నిజమైన నక్షత్రము, నిజమైన ఆరాధనది. వాళ్ళు ఆరాధించారా? జ్ఞానులు వచ్చారు కదా కదా. ఇప్పుడు ఎవరెవరు ఉపయోగపడ్డారు క్రిస్మస్ పండగ కంటే? చెప్పండి. మరియమ్మ, చెప్పాలి. మరియమ్మ నక్షత్రం కూడా ఉపయోగపడిందా? అలాగనే ప్రభు బిడ్డలంగా మనము ప్రభువుని చూపెట్టడానికి, ప్రభువుని అనేకులు తెలుసుకుంటానికి మనం కూడా ఏం చేయాలంటే ప్రభువు పేరట కొన్ని విషయాలు ఓర్చుకోవాలి. కొత్త వాళ్ళు ప్రభు దగ్గర రావాలంటే నిందించలేదా? వాళ్ళని అవమానపరచలేదా? ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఎన్నో వస్తానే ఉంటాయి. పర్వాలేదు, తెలుసుకుంటారంతే. అన్న ఏమైంది? మరి ఇప్పుడు తిరగలేదు కను. ఇప్పుడు తిరిగే వాళ్ళకి తెలిసిద్ది, ఇప్పుడు వచ్చేవాళ్ళకి తెలిసిద్ది. ఇలాంటి మాటలు మాట్లాడతారు. అర్థమైందా? అయినను సరే ప్రభు బిడ్డలుగా నిందలు అవమానాలన్నీ సహించాలి. మరియా యేసేపు ఏ విధంగా సహించాడో ప్రభు బిడ్డలుగా మీరు సహించాలి. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు? క్రిస్మస్ పండుగ భలే చేశారా అని అనుకుంటారా? క్రిస్మస్ పండుగలో నిజమైన నక్షత్రాలు అనుకుంటున్నారా? ఇది క్రిస్మస్ పండుగలో నిజమైన నక్షత్రంగా నువ్వు కనపడాలి. ఆ నక్షత్రం ఏ విధంగా జ్ఞానులు తీసుకొచ్చారో అలాగనే మనం కూడా ఏంటి, ఈ నక్షత్రాలు నువ్వు ఎన్ని పెట్టినా అవి చూసుకుంటూ వెళతారు. నువ్వు నక్షత్రంగా ఉంటే, నీవు ఆయన నక్షత్రంగా ఉంటే, ఆ అక్క అన్న నన్ను, లేదా చెల్లి ఆ తమ్ముడు నన్ను తీసుకొని వెళ్ళారు కదా, ఎంత సంతోషపడతారో. నన్ను ఒక చెల్లి నడిపించిందండి బలవంతంగా. ఆ రోజు సత్యనో అని అంది. ఒరే బాబు, భయం వేసింది. సర్లే ఇదంతా ఎందుకు పోదామని వెళ్ళినాక ఆయన మాట్లాడాడు. చెప్పండి, ఎవరు మాట్లాడతారు? వచ్చినాక ఆయన మాట్లాడతాడు. వచ్చినాక ఆయన ఆరాధిస్తారు వాళ్ళు. వచ్చినాక ప్రార్థన నేర్చుకుంటారు. వచ్చినాక ప్రభు కోసం జీవించడం నేర్చుకుంటారు. అర్థమైందా? నీ సీనియారిటీ ఏంటి? ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన అందరి దగ్గరికి వాళ్ళ సంగతి వదిలిపెడు. నీ సీనియారిటీ ఏంది? యేసు ప్రభు కోసము మరియా యేసేవులు ఏ విధంగా ఓర్చుకున్నారో నీవు అలా ఓర్చుకోవాలి. అది సీనియారిటీ. అవమానాలు, నిందలు ఓర్చుకో, పర్వాలేదు. తర్వాత నన్ను ఒక చెల్లి తీసుకెళ్ళింది అన్నా కదా, అవునా? ఏమంటుందా? లేదు.
తీసుకెళ్ళింది, ఆమె వెళ్ళిపోయింది. ప్రభు నన్ను దర్శించాడు, ఆయన పాదాల దగ్గర నిలిపాడు. మీతో పాటు కలిసి 2024 క్రిస్మస్ ఆరాధనలో కూడా మాట్లాడుకుంటున్నాం. కనుక ఆమె వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది, కానీ ప్రభు నన్ను పట్టుకున్నాడు. నువ్వు ప్రభు దగ్గర రావటానికి నువ్వు ఒక సీనియారిటీ అని బిడ్డ నక్షత్రంగా ఉండాలి. నేను ఎన్ని సంవత్సరాలు తెలుసా? 35 సంవత్సరాల నుంచి విశ్వాసిని అంటావు. ఒక్కళ్ళకన్నా నువ్వు నక్షత్రంగా కనపడ్డావా? దిబోరమ్మ, నిన్నే అడుగుతున్నా నేను. పాస్టమ్మ ఒక నక్షత్రమే నిన్నలాక్కు వచ్చింది. మరి మీరందరూ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? రమేష్, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు, కానీ ప్రభు దగ్గర నడిపించాలి. మా బ్యాచిరాలు ఇప్పుడు వత్తదేమో చూసి ఇప్పుడు దాకా అంతా 5 సంవత్సరాల వాళ్ళు, 6 సంవత్సరాల అమ్మోళ్ళు, నాన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది రాత్రి కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళు వస్తే బాగుండు అనుకున్నాను, మరి రాలేకపోయారు వర్షం వల్ల ఏమో. మరి వాళ్ళు వచ్చి నా కుర్చీ వేస్తారు, కూర్చునగానే వాళ్ళు వచ్చి నన్ను రుద్దుకుంటూ ఉంటారు. అరే పాస్టర్ గారు, రా రుద్దుకోబాకు, మసి అవుతుంది. వాళ్ళకేముంది మరి? వాళ్ళకేముంటే అవుతుంది, నాకు మసి అవుతుంది. అరే శివుడు పోయి బాగురా పాస్టర్ గారికి, అడొచ్చి అంటున్నాడు. వాళ్ళకి ఏమైంది? ఏంటండి ఇది? ఎంత సంతోషం వేసేదాన్ని చూడగలనే. పిల్లల దగ్గరికి వస్తే పారు వస్తానన్నారు, ఇప్పుడు ఎందుకు రాలేదు మరి? కనుక మనము నక్షత్రాల వలె ఉండి ఈ క్రిస్మస్ పండుగ రోజు నువ్వు ఒక నక్షత్రం అవ్వాలి నా కోరిక, అంతే. ఏమవ్వాలి చెప్పండి? ఒక మరియా యేసేపు వలె నీ కుటుంబం ఉండాలి. చెప్పండి. మరియా యేసేపు అంటే ప్రభువును చూపించాలంటే తిప్పలు పడాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే కదా. ప్రభు దగ్గర రావటానికి కూడా మళ్ళీ ప్రయాసపడాల్సిందే. నక్షత్రంలాగా ఉంటారా? లేకపోతే పాస్టర్ గారు ఎప్పుడు చెప్పుకుంటూ పోతున్నాడులే, ఇది మామూలే అనుకుంటారా? లేదు లేదు, ఇది ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన. అంటే ప్రత్యేకమే. ఏం చేశారు వాళ్ళు? వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు కానుకలుగా ఏంటికి ఆయనకు అవసరం అంటావా? ఇవ్వాలంతే. దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారండి వీళ్ళు. దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా చదివిస్తాను రండి. పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆయనను లూకా సువార్తలోనే 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అది చెప్పండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నీ భార్యక, నీ బిడ్డలక, నీ భర్తక, ఎవరికి ఇష్టంగా ఉండాలి? నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి. చెప్పండి. దేవునికి ఇష్టంగా ఉండావా, కష్టంగా ఉండావా? రెండు తెలుసుకో. ఎవరి పాట పాడింది? దూత పాటే. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి. నీ కష్టమే కావచ్చు. యేసుప్రభును చూపించాలన్నా, యేసుప్రభు దగ్గర నడిపించాలన్నా నక్షత్రం ఏ విధంగా ఉందో నువ్వు ఉంటున్నప్పుడు కష్టమే కావచ్చు, కానీ కష్టమైన నష్టమైన బాధైనా నువ్వు ఇష్టంగా జీవించాలి. అది చివరి మాట. అది జీవించాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇష్టంగా జీవిద్దాం వద్దా? చెప్పండి, అందరూ చెప్పండి.
దేవునికి ఇష్టంగా జీవిస్తే ఏమన్నాడు? సమాధానము. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఇది మూడో విషయం. ఒకటి, మరియా యేసేపుని గురించి ప్రభువు రావటానికి, ప్రభువారు భూలోకాన్ని రావటానికి ఎన్ని ఓర్చుకున్నారు, నిందల అవమానాలు ఓర్చుకున్నారు. ఎన్నైనా సరే ఓర్చుకొని ప్రభువుని ఆడుంచారు. అప్పుడు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు రావటానికి ఆయన నక్షత్రము వాళ్ళకు ముందుగా నడిచెను. నీవు ఎరిగిన నువ్వు అంగీకరించిన ఇంకా లోకంలో రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక నువ్వు వారికి ముందుగా నడవాలి. సహోదరి సహోదరుడా, నేను సేవకునిగా చెప్తున్నా, నీకు ఒక బాధ్యత. క్రిస్మస్ పండుగలో బాధ్యత ఏం తెలుసా? భరించడమే బాధ్యతలు. ఏం బాధ్యత ఏంది? నువ్వు నక్షత్రం అయిపోవాలంటే ఎన్ని కోణాలు ఉంటాయి నక్షత్రానికి? 5 కోణాలు. నువ్వు అది కాదమ్మా, నువ్వు ప్రభు కోసం సాక్షిగా ఉండి, నువ్వు ప్రార్థన కలిగి ఉండి, వాళ్ళకు ముందుగా నువ్వు కనపడుతుంటే ప్రభు దగ్గరికి వచ్చారనుకో, ఎంత సంతోషం వేసింది వాళ్ళకి. నేను సేవకునిగా చెప్తూ ఉన్నాను, యేసేపు మరియమ్మ వలె ఓర్చుకోవాలి. రెండోది, నక్షత్రం వలె ప్రయాసపడాలి. ప్రయాసే వాళ్ళకి అక్కడ ఆయన నక్షత్రంగా నువ్వు ఉంటే, ఆయన కోసం మరి యేసేపులు ఏ విధంగా అవమాన నిందలు ఓర్చుకున్నారో నువ్వు ఆయన నక్షత్రంగా ఉండాలి. ఆయన కోసం ఓర్చుకున్నారు. ఆయన నక్షత్రం ప్రయాసపడింది. గట్టి స్తోత్రం చెప్పండి. ప్రయాసపడిందండి నక్షత్రం కూడా. ఆ నక్షత్రం ఏ విధంగా జ్ఞానం నడిపించిందో రెండోది చూసాం. మూడోది ఏం చెప్పండి? ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా మనము ఉండాలి. చెప్పండి, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానము. చెప్పండి, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద. మరి ఆయనకి ఇష్టంగా ఉందామా, కష్టంగా ఉందామా? అందరు చెప్పండి, అర్థమవుతుంది మీకు మాటలు? ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందామా? నువ్వు ఇష్టంగా ఉండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు కదా. ఇబ్బందులు తప్పవు. నువ్వు ఎప్పుడైతే ఇష్టంగా ఉంటావు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ కుటుంబాల్లో రావట్లేదా? వస్తున్నాయా? మరి ప్రభు బిడ్డగా నీ మీదకి వచ్చిన వాటిని కూడా నువ్వు ఇష్టంగా ఉంటే వాటిని ఓర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇష్టమైన వారిని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. మూడోది చెప్పండి, ఇష్టము. మొట్టమొదటిది చెప్పండి, యేసేపు మరియమ్మ ఓర్చుకున్నారు ప్రభువుని ఇక్కడ తీసుకురావటానికి. ఎంత ప్రయాసం చెప్పలేను నేను, అది వివరించలేను కూడా. వారు ఇక్కడ యేసు రావటానికి ఎంత ప్రయాసపడ్డారు, ఎంత బాధలు, నిందలు, అవమానాలు అనిపించి అసలు ఆ ఊరు వదిలిపెట్టిపోయారండి. అసలు ఊరు వదిలిపెట్టిపోయారు, మళ్ళీ వచ్చారు. చూసారా? అయినను సరే. రెండోది, ఆయన నక్షత్రం ఏ విధంగా ఇతరులను ప్రభు దగ్గర నడిపించిందో రెండోది. మూడోది, ఆయనకి ఇష్టమైన బిడలంగా ఉండాలి. చెప్పండి, ఎవరికి లాగా ఉండాలి? ఆయనకి ఇష్టం. కొంతమంది అంటారు, ఏంది ఆయనకి ఇష్టం, క్రిస్మస్ రోజు నేను ఇష్టంగా ఉంటా, తర్వాత నా ఇష్టంగా ఉంటా. కుదరదు. అట్టన్నాడు ఆయన. మళ్ళీ చదవండి అదే మాట. భూమి మీద దేవునికి మహిమయు. ఎక్కడున్నారు మనుషులు? భూలోకంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారా? భూలోకంలో తనకి ఇష్టమైన మనుషులకు చెప్పండి, వారికి సమాధానము కలగాలి. ఏం కలగాలి? సమాధానం ఉందా? పేర్లు ఎంతమంది పెట్టుకుంటున్నారు ఈ పేరు? సమాధానము. ఇంకేమంటే సమాధానము కలుగ్గాక. పక్కోళ్ళు ఇంకోళ్ళతో పలుకుతారు. అసలు నీకుందా? సమాధానం ఉందా?
నీకు సమాధానం ఉందంటే పర్వాలేదండి, దేవునికి ఇష్టడివే. నీకు సమాధానం లేదంటే నువ్వు వరకు చెప్పుకుంటున్నావు అంతే. నేను అందుకని సేవకుడిగా చెప్తున్నాను, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. దాని గురించి కొన్ని విషయాలు యెషయా గ్రంథంలోకి వెళదాం. 5వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము ఇశ్రాయేలు వంశమన్నాడు. రెండోది సైన్యములకు అధిపతియగు. చెప్పండి ఎవరంట? ఎవరాళ్ళు చెప్పండి, మరలా చదువు. అక్కడ ఆగిపోయాక ఆ వంశాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? ద్రాక్ష తోట అంటున్నాడు. ఏ తోట చెప్పండి? ఇశ్రాయేలు వంశము. చదువు. వాళ్ళు యెహోవా ద్రాక్ష తోట. రెండోది యూదా మనుషులు, వాళ్ళని ఒక తెగ. చెప్పండి, ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట ఒకళ్ళు అయితే, ఇష్టమైన ఒకళ్ళు వనమయ్యారు. తర్వాత ఆయన న్యాయము కావాలని చూడగా చాలు. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం, అది దాని మీద. చెప్పండి, ఇశ్రాయేల్ కానీ యూదా వారు కానీ ఆయన ఒక వనంగాను బట్టాడు. ఒక చెప్పి ఆయన అంటాడు, నాకు ఇష్టమైంది అంటున్నాడు. ఆ ప్రజలు ఇప్పుడు ప్రపంచంలోనే ప్రపంచ నడి సెంటర్లో ఉన్నారండి. కనుక ఆయన యొక్క వనముగా ఉన్న పిలువబడుతున్న ఆయన ద్రాక్ష తోట ఇష్టమైన తోటగా ఉంది గనుక వారు అలాగున విస్తరించబడ్డారు, దీవించబడ్డారు, ప్రపంచంలోనే ఒక తలమానిగా ఉండారు. గుర్తుపెట్టుకోండి, నీవు ఆయనకి ఇష్టంగా ఉండాలి. చెప్పండి, ఎవరికి ఇష్టంగా? సంసోన్ అన్నాడు, నేను బలం కలిగిన వాడిని, నాకంటే బలం కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అని చెప్పేసి విర్రవీగాడు సంసోను. ఒకరోజు నా సంసోన్ అన్నాడు, అమ్మా ఫిలిష్తీయులు చిన్నదాన్ని చూశాను, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది. విన్నారు నా మాట? ఏమంటున్నారు? ఎవరి ఇష్టమంట? నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా విన అందరూ కూడా. నీకు ఇష్టమైనట్టు కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు ఉండాలి, నిన్ను పుట్టించిన దేవుడు ఉండాడు. అది అక్కడ మాట. ఆ మాట అనగానే వాళ్ళ అమ్మంది, బాబు మీ నాన్న తరపున ఉన్నారుగా, నా తరపున ఉన్నారుగా అని అంటే, అట్ట కాదు నాకు ఇష్టం అన్నాడు. ఇష్టమని వెళ్ళాడండి, తనకే కష్టము, తనకే నష్టము, తనకే నాశనం కలిగింది. కనుక దయచేసి ఎవరు కూడా నా ఇష్టం అనకూడదు. ఎన్ని తలొచ్చినా ఏది అడిగినా జరిగేది ఆయన ఇష్టంగా ఉండాలి. అర్థమైంది కదా? ఆయనకి ఇష్టంగా ఉంటే సమాధానం ఉంటుంది. చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు సంసోన్ ఏమన్నాడు? నా ఇష్టం అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వినలా. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు చెప్పినా వినరండి, కన్న తల్లిదండ్రులు చెప్పినా కూడా వినరు. నా ఇష్టం అంటున్నారు. నా ఇష్టం అంటే చెప్పాను కదా, 3: నీకే కష్టము, నీకే నష్టము, నీకే నాశనం. నేనేం చేస్తాను? ఇన్ని చెప్పినా కూడా నేను ఎప్పటి నుంచో ఇక్కడ విశ్వాసిగా పిశాసిగా ఉండడానికి కుదరదు. దేవుని వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వాలి, దేవుని వాక్యానికి నువ్వు తావు ఇవ్వాలి. యేసు ప్రభు వారికి ఏ విధంగా గొర్రెలు తావిచ్చినాయో కదా, మూగజీవులు అంటే ఆ ప్రభువారు రావటానికి అయ్యంట సర్దుకున్నాయంట. ఏమి మాట అండి అసలు! అవి సర్దుకున్నాయండి. మరి నువ్వు కూడా
ప్రభు కోసము సంసోను వలె కాక, నేను సేవకుడు చెప్తున్నా, సంసోను వలె నా ఇష్టం అనకుండా, ప్రభు నీ ఇష్టమే నా పట్ల. మరీ చెప్పింది కూడా అదే, అయ్యా నాకు అది వద్దయ్యా, నేను ప్రధానం చేయబడిందని వద్దయ్య అంటే, అటు అనబాకంటే తర్వాత ఉంది, నీ ఇష్టమేనయ్యా అందా లేదా? ఆమె ఇష్టమైన అంద కాబట్టే అప్పుడు ఆమె లోపలికి ప్రవేశించాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ మాట కోసం ఎదురు చూశాడు దూత కూడా. ఆ మాట కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆ మాట ఆమె యొక్క గర్భంలో నెరవేరింది. ఇప్పుడు ఆయన ఎవరంటే అసలు యెషయా గ్రంథంలో రాయబడింది, సమాధానకర్త. ఆయన చదవద్దులే కానీ ఏ కర్త? సమాధానకర్త అండి. ఆయనకి ఇష్టంగా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టంగా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టంగా ఉన్న వారికి సమాధానం ఇలేడా? మీకు ఇష్టంగా ఉన్నాను అనుకో, నాకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వలేరా? ఎన్నో నీళ్ళు ఉంటాయి కదా మీ ఇంట్లో. మీకు ఇష్టంగా ఉంటే తావేలేదా? మీకు ఇష్టంగా ఉంటే మాకు వేడి చెప్తాం. అందుకని మనమందరం ఆయనకి ఇష్టంగా ఉందామో వద్దు తేలమండి. గట్టి చెప్పండి. ఇంకేమన్నాడో చదువుదాం రండి. సొలొమోను గారి దగ్గరికి వెళదామా? సామెతల గ్రంథము, సొలొమోను సామెతల గ్రంథము, సొలొమోను రాసిన గ్రంథం అది 12వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఏంటంట? మనుషుల పెదాలు ఎట్టుండి చెప్పండి? అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము. ఇక్కడే కింద భాగంలో ఏముంది? సత్యవర్తనుడు. గట్టి స్తోత్రం చెప్పండి. సత్యవర్తులనే ఆయనకి ఇష్టమండి. ఆయనకి ఇష్టం ఉంటే ఇప్పుడు సమాధానమా కాదా? మనం ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? ఒకటి సత్యవంతులు ఆయనకి ఇష్టమని ఒకటి. అదే సామెతలు 11:20 కూడా మీరు చదివితే, మూర్ఖ చిత్తులు చెప్పండి యెహోవాకు హేయులు. ఏమంట చెప్పండి? నువ్వు ప్రభువుని అంగీకరించిన బిడ్డగా నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే చెప్పండి, ఏం చెప్పండి? సత్యవంతులు ఇష్టడు, యథార్థవంతులు ఇష్టడు. ఇశ్రాయేలు గురించి దార్శావనం నాకు ఇష్టము. నువ్వు ఇష్టంగా ఉండాలంతే. మనుషులు వాళ్ళని చూసి, అక్క నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పండి, అక్క నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటారు. ఒక రోజున ఇదివరకు అటు చిన్న బండి ఒకటి వచ్చేది మా చిన్నతనంలో. అది ఇప్పుడు అన్ని పెద్ద లేని కదా, పెద్ద ట్రాక్ కదా. కొంతకాలం నుంచి వచ్చేది ఒక ప్యాసింజర్, చాలా అలాంటి సంగతి. ఆడ దిగి రాగానే ఇక్కడ రిక్షా బండి తోలేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు దిగి వస్తుంటే వీళ్ళు బళ్ళు తోలుతూ ఉండరు కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడే ఉంటారంట వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటారు. ఇక వాళ్ళు వచ్చేసి ట్రైన్ దిగంగానే వాళ్ళని చూసి ఆ రిక్షా బండి పక్కన పెట్టి తాళం వేసి ఒకళ్ళు తల్లబుట్టుకుని ఏడుచుకుంటున్నారు. మీకేమర్థమైందో నాకేమర్థం చెప్పంటారా? ఎంతకాలం వచ్చిందిరా తమ్ముడా నిన్ను చూసుకొని అనేమో అక్క అడుగుతుంది. ఈ తమ్ముడేమో అక్క ఎన్నాళ్ళు చూసి ఏడుచుకుంటున్నారు. మనం ఏమనుకుంటాం? అదే హాస్పిటల్ పక్కనే కదా స్టేషను. ఏమనుకుంటారు మీరు చెప్పండి? వామ్మో ఎవరో ఇది జరిగింది, చాలా చెప్పు, చాలామంది ఇటు కూడినారు. సరే ఒక్కరు అనుకున్నామా? వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అట్నే గుట్ల కూర్చున్నారు, ఏడ్చుకుంటున్నారు ఒకళ్ళు తలల పొట్టు కూర్చొని. అంత ఇష్టమండి. ఎంత ఇష్టం చెప్పండి. అందుకని తల్లి అయినా మరిచినా నేను మరోవాడను కాదు, నాకు ఇష్టమైన బిడ్డలు అంటున్నాడు ఆయన. నేను వర్ణించలేను కూడా, నేను వర్ణించలేనంతే. తల్లి అయినా మరిచింది కన్న తల్లి.
కదా. సోదరులు తోబుట్టువులు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. అందుకని చెప్పండి, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. చెప్పండి. రెండోది, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. ఇప్పుడు మనం రెండు మంచిగా యథార్థంగా ఉందాము, సత్యంగా ఉందామా వద్దా? ఉందామా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాన నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి. 2025 రాబోతుంది. ఆయన బిడ్డగా దినదినము ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డగా 2025లో ప్రవేశించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2025లో ప్రవేశించాలి మనమందరమే. నా కోరిక అది. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ప్రభువా 2025 మాకు ఇస్తే దాంట్లో ప్రవేశిస్తాం ప్రభు అంటే. పోయిన ఆదివారం చెప్పా, ప్రతి కుటుంబం కూడా రోజు కొన్ని నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయండి. ప్రభు ఈరోజు నాకు ఇచ్చావు అని ప్రార్థన చేయి. రేపిస్తే రేపు కూడా చెయ్యి. ఇక వరుసన ఎన్ని రోజులు ఉండే ఇక్కడ నుంచి కొత్త సంవత్సరానికి అన్ని రోజులు ప్రార్థన చేసి నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. గట్టి స్తోత్రం చెప్పండి. సత్యవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. మరి మనం అలా ఉండాలి కదా. సత్యమెవరు? మన ప్రభువే. మనం అలా ఉండాలని ఇంకొక మాట చదివిస్తాను రండి. చక్కగా మీరు వింటున్నారు కదా. చాలా మంచోళ్ళు మీరు. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా చూపెడదాం రండి. లూకా సువార్తలోనే 2వ అధ్యాయము 25వ వచనం చదవాలి. యెరూషలేమునందు ఆయన పేరేంటి చెప్పండి? నువ్వు కూడా ఆ పేరు పెట్టుకో. పేరు, నీ పేరు ఏందో. ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు నీ పేరేంటి? పలానా పేరు అనుకో. నువ్వు కూడా ఉన్నావు అనుకో. సుమియోను అని ఒక మనుషుడు ఉండేను. అతడు ఎలాంటి గుణాలు ఉండేది చూడండి. ఒక్కొక్కటి. సుమియోను అనే వృద్ధుడు అన్నమాట ఆయన. ఆ ముసలోడు ఎలా ఉన్నాడంటే చెప్పండి, నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆగమ్మక్కడాగు ఎవరు ఆదరణ కోసం అంట. ఆయన సుమియోను అని ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఆదరణ కలగాలని కనిపెట్టుకొని ఉన్నాడంట. మరి నీకుందా కనిపెట్టుకోవటం? ప్రార్థనలో కనిపెట్టుకో, ప్రభు కోసం కనిపెట్టుకో. ఏటిని చూసి నువ్వు భయపడకూడదు. నా ప్రభు ఉన్నాడు, కనిపెట్టుకొని రెడీగా ఉండాలి. ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టుకున్నవాడండి ఆయన. భక్తిపరుడు, నీతిమంతుడు. ఇంకేమండి చదువు కింద చెప్పండి. పరిశుద్ధాత్ముడు కలిగిన వాడు సుమియోను. నీవు నేను మనమందరం కూడా మరి పరిశుద్ధాత్మ గర్భం ధరించినట్టుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధాత్ముడు పొందినవాడు సుమియోను. ఇంకా అతడు చెప్పండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు. యవనస్తులు కూర్చోగలిగిన వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. యవనస్తులు కొంచెం పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంది. ఇప్పుడు ఒక్క చిన్న పాట పాడుకుందామండి. కొంచెం ముందుకు జరుపుకుంటే మంచిది. క్రిస్మస్ పండుగ కదా, వస్తూనే ఉంటారు మన వాళ్ళు చాలామంది. ఇంకా వర్షం కాబట్టి ఆగిపోయిన స్థలం చాలదు. యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊరి. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. అందరం
యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేనిది లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. కరుసికటిలో కన్నీరు తుడిసెను, మరణ పడకలో ఊపిరి పోసెను. కరుసికటిలో కన్నీరు తుడిసెను, మరణ పడకలో ఊపిరి పోసెను. మా ప్రాణములను సేదీర్చెను, నీతి మార్గమున నడిపించెను. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. చప్పట్లో వాక్యపు శిఖలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. వాక్యపు శిఖలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. మా ప్రాణములను సేదీర్చెను, నీతి మార్గమున నడిపించెను. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. మన కాపరి, మన ఊపిరి ఆయన. ఆయనకి ఇష్టంగా ఉందాం. పరిశుద్ధాత్మ నింపబడిన వాడు సిమియోను ఇతరుల ఆదరణ కోసం ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ముంచి వేసెను, పరమానందము పొంగి పొర్లెను. అందరూ పరిశుద్ధాత్మలో ముంచి వేసెను, పరమానందం పొంగి పొర్లెను. పరలోకములో పిల్లను నిత్యము మేము కీర్తింతుము. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. మాకు లేనిది లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా
హల్లెలూయా. ఆయన మన కాపరి, ఆయన మన ఊపిరి, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. ఒకప్పుడు తెలియదు, తెలుసుకున్నాక ఆయనకి ఇష్టంగా ఉంటాం మంచిదే కదా. అందుకని సమూయేలు ముసలివాడండి, వృద్ధుడండి. ఆయనంట ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. మరి మనోళ్ళు ఎంతమంది ఉన్నారు వారి కోసం ప్రభువుని తెలుసుకోవాలని? కింద భాగం చదవాలి మీరు. అతడు చెప్పండి, ఈయన ముసలివాడు, ఆయన పిల్లవాడుగా వచ్చాడు. క్రీస్తు శకములో ప్రభు పుట్టినప్పుడు సంగతి. ఆయన పిల్లవాడుగా ఉండగా క్రీస్తు ప్రభువుని చూడక మునుపు, చెప్పండి, మరణము అంటే అర్థమైంది. ప్రభువారు సిమియోను చేతుల్లోకి రావాలి, ఆ తర్వాత ఈయన వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఈ సిమియోను ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నవాడై కూడా ప్రభు ఆయన చేతుల్లోకి రావాలి. చదువు. పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను, ఆత్మవశుడై. హల్లెలూయా. ఈ ముసలాడు వృద్ధులు ఎలా వచ్చారు చెప్పండి? దేవాలయములోకి వచ్చెను. తర్వాత అంతటా చొప్పున జరిగించుటకు తల్లిదండ్రులు వింటున్నారా? ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? వృద్ధుడైన ఆయన సేవ చేస్తున్న దినాల్లో చిన్నపిల్లోడుగా తీసుకొని మన పిల్లలను తీసుకొస్తున్నారా? పిల్లలను తీసుకొని రండి దేవాలయానికి, మంచిది. అర్థమవుతుందా? ఆయన్ని తీసుకొని వచ్చెను. ఎక్కడికి తీసుకొచ్చారు? సిమియోను ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వస్తాడు ఆయన? సిమియోను చేతుల్లోకి అండి. మన పిల్లలు దేవుని మందిరంలోకి రావాలి, దేవుని సేవకుల దగ్గర ఉండిపోవాలండి. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మీ బిడ్డలకి ఎలాంటి మేలు కలుగుతుందో ఎలాగిక మీరు పెంచే బాధ్యత మీది. మన వంతు మనం చేయాలండి. ప్రభువారిని తీసుకొని వచ్చారే, ఇతరుల ఆదరణ కోసం, ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టుకున్న వృద్ధుడండి దేవాలయంలో. ఆయన పేరే సిమియోను. ఆయన భక్తిపరుడు, నీతిమంతుడును, పరిశుద్ధాత్మ నింపబడిన వాడై ఉండి ఇప్పుడు ప్రభువును చూడక ఆయన వెళ్ళడు. ఎవరైనా సిమియోను వెళ్ళడు. సిమియోను ఉన్నన్ని దినాలు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూశాడు. చెప్పండి, ఎవరి కోసం? నా ప్రభు ఎప్పుడు వస్తాడో. ఇంకేమన్నాడు? చదువు మా కింద. చేతులలో మా వింటున్నారా మాట అర్థమవుతుంది మీకు? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారిని ఆయన చేతుల్లో ఎత్తుకొని ఈ వృద్ధుడైన సిమియోను చేతుల్లోకి రాగానే ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లలు నా దగ్గర రాగానే మొట్టమొదటి చేసే పని అదే, గట్టి స్తోత్రం చెప్పండి. మీకు పిల్లలు పుట్టారన్నా కూడా మొట్టమొదటి ఫోన్ వచ్చింది అనుకో, హల్లెలూయా అని చెప్పానా? రమేష్ మీ నాన్న అడిగి చెప్తాడు, నువ్వు లేవుగా. ఆ రమేష్ కాదు, ఈ రమేష్, వాడికి అమ్మాయి పుట్టింది ఇప్పుడు. అందుకని వాళ్ళ నాన్న ఫోన్లోనే చేశాడు. వెంటనే ప్రభువును స్తుతించా. నాకు తెలిసిన పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఫోన్ రాగానే ప్రభువును స్తుతించాను. ఒకసారి ఇక్కడ అద్దెకున్న వాళ్ళ పిల్లలు అందరూ ఆడపిల్ల, మా అబ్బాయికి ఎట్టకట్ట ఎప్పుడైనా మగపిల్లలు పడతారని చూశారు. మగపిల్లలు పుట్టడంతోనే హాస్పిటల్లో ఉండి పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు అడిగినట్టుగా మగపిల్లల నుంచి ఏడుస్తున్న బోరునా హల్లెలూయా అని చెప్పా. గట్టి స్తోత్రం చెప్పండి. చేతుల్లోకి వచ్చిన ఎన్న సేవకునికి ఏం కలిగి తెలుసా? సంతోషం కలిగింది. ప్రభా, ఈ బిడ్డ దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని కోరుకుంటాం. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సిమియోను చేతుల్లోకి వచ్చాడండి. ఎవరు వచ్చింది? యేసు ప్రభు వారు. వచ్చి రాగలేమంటున్నాడు. ముందేం చేసి చెప్పండి? దేవుణ్ణి మనం కూడా ఇది చేయాలి. పిల్లల్ని ఇచ్చిన, వస్తువులు ఇచ్చిన, బంగారం వచ్చిన ఇస్తే కొనుక్కోండి, పర్వాలేదు. అయితే దేవుని స్తుతించాలి ముందు. మా ఆయన ఇచ్చాడు,
లేదా వాళ్ళు ఇచ్చారు, మా అమ్మ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ మీద బాబాకు. వాళ్ళకి ఇచ్చే బుద్ధి లేకపోతే నీకు వచ్చేది వస్తువు అమ్మా చెప్పండి. మేము నీకు ఇవ్వాలనుకో, ఇచ్చే బుద్ధి ఉంటే నీకు వచ్చింది, ఏం దానికి ఇచ్చేది అని ఇంకో పిల్లడికి ఇద్దామంటే పోతే ఏం చేస్తాం? గుడ్లు పెట్టి చూస్తా పెట్ట. మరి అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రభా ఇదిగో నాకు ఇది ఇచ్చావు, అంత మాత్రమే కదా, నా బిడ్డల్ని ఇచ్చావు, నా భర్తనిచ్చావు, నా భార్యని ఇచ్చావు, స్తుతించొద్దా? అందుకని సుమియన్ ఏం చేసి చెప్పండి? దేవుని స్థితి, ప్రభువా లోకరక్షకుడు నా చేతుల్లోకి వచ్చాడు. చెప్పండి, లోకరక్షకుడు ఇప్పుడు మీరందరూ నా చేతుల్లో ఉన్నారు. నేను కళ్ళు మూయమంటే మోస్తారు కదా, కళ్ళు తెరవమంటే నా చేతుల్లో ఉండారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని బట్టి నేనేం చేయాలి? నా ప్రభువుని. అది అందుకని మీరందరూ కూడా ప్రభు పాదాల దగ్గర రండి, ప్రభు ఎలా వచ్చాడో చూడండి. ఇప్పుడు సుమియన్ ఏమంటున్నాడు ఏనండి, మళ్ళీ ఇంకా దేవుని స్తుతిస్తూ, దేవుని స్తుతించాడు అయిపోయింది అని ఎట్లా అన్నాడు, ఏమన్నాడు చూడండి. నాదా నీ మాట చొప్పున. బో దొరుకుతుందా? ఆయనకి ఇష్టమైన వారికి ఏం చెప్పాను నేను? ఇక్కడేమంటాడు ఇప్పుడు చూడండి, ఆయన భక్తిపరుడు, పరిశుద్ధాత్మ నింపబడిన వాడు, న్యాయవంతుడు, యేసుప్రభు చేతుల్లోకి వచ్చిన వాడు, ఆయన చేతుల్లోకి దేవుని స్తుతించిన వాడు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు నీ మాట చొప్పున. ఎవరి మాట అంట చెప్పండి? దేవా నా చేతుల్లోకి వచ్చిన మాట వాస్తవమే, ఇప్పుడంటే ఇక నీ దాసుని సమాధానముతో, హల్లెలూయా, సమాధానముతో వెళ్ళాలి ఇక్కడి నుంచి. మీరు ఎలా చెప్పండి? నేను కష్టాలుండా బాధలుండా ఎన్ని ఉండదు, ఇక్కడి నుంచి సమాధానం కలిగి నువ్వు వెళ్ళాలి. సుమియోన్ అంటున్నా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. ఇంకేమంటారు తెలుసా? నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో. నాదా అనే మాట ఎవరు అంటారు చెప్పండి? భార్య అంటారా, భర్త అంటదా? అమ్మా ఎవరు అనేది? నాదా అంటే ఆమెకి నాదుడు భర్త కనుక. ఇప్పుడు అంత పిల్లోడిని పట్టుకొని ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు నాదా నీ దాసుని. ఏమి మాట్లాడండి, ఆయన లోక రక్షకుడు, ఆయన ప్రభువు సుమియోను చేతుల్లోకి వచ్చి నాకు పలికిన మాట, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో. మనం బ్రతికినంత కాలం కూడా ప్రభు బిడ్డలంగా జీవిస్తూ సమాధానం కలిగి ఉండాలి. చెప్పడం ఏం కలిగి ఉండాలి? కలవరాలు ఎక్కువైపోతున్నాయి, సంవత్సరాలు పెరిగే కొంది జనానికి ఏమవుతుంది చెప్పండి? కలవరమే కలవరం, కలవరమే కలవరం. అది కాదు. కానీ చివరిగా సమయాన్ని ఎందుకు ఉంచానంటే, ఆయన మంచి భక్తిపరుడు అండి. ప్రభు రాకడ కోసం ఎదురు చూసినవాడు, మొదట రాకడ కోసం ఎదురు చూశారు. అర్థమవుతుందా? ఆయన రానే వచ్చాడు, నీ చేతులకు రానే వచ్చాడు, నీ దాసును పోనిస్తున్నావు సమాధానంతో అన్నాడు. ఇప్పుడు ఆయన రాకలో సుమియోను చేతుల్లో నిలవబడ్డప్పుడు పలికిన మాటలు మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు రారాజుగా ఆయన రాబోతున్నాడు. తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ పండుగ జరిపినా, ఎన్ని స్టార్లు ఎరిగించినా, ఏమేమి చేసినా అవి చూసేవాళ్ళకి ఆహా భలే చేశారా పండగ భలే చేశారంట. ఒక ఊళ్ళో పండగ జరిగిందంట. ఒక్క మాట చెప్తానండి జాగ్రత్తగా. ఎక్కడ జరిగిన పండగ? రమేష్ ఎక్కడ చేశారు పండగ? అందరూ చెప్పండి. ఆ ఊర్లో సాయంత్రం పూట అంట. అది సాయంత్రం పండగ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, పలహారాలు పంచుకున్నారు. ఇక ఎడారిగా చర్చి ముందు ఉందంట. అక్కడిక రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. అటు వెళ్ళాలి సేవకులు, ఒక ఆయన వెళ్ళాలి అవతల ఊరికి సాయంత్రానికి వాక్యం చెప్పడానికి. రోడ్డు బాగా ఇదైపోతే, ఒరే బాబు ఏంట్రా ఏంది బ్లాక్ అయిపోయింది రోడ్డు అని అడిగాడంట. ఏంటండి క్రిస్మస్ పండుగ అన్నాడంట. క్రిస్మస్ పండుగ అయితే ఏమైందిరా అన్నాడంట. ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నాము, ఆరాధన చేసాము, అన్ని పంచుకున్నాము బాగానే, మరి ఇప్పుడేంద్ర వాళ్ళు అయిపోవాలి వెళ్ళేవాళ్ళుగా అంటే, అదేంటండి ఎప్పుడు ఎట్టపోతారండి డ్యాన్సులు అంటే అన్నాడంట. ఏమిన్సులు చెప్పాడు?
డ్యాన్సర్ అన్నాడు. ఏం డ్యాన్సర్ అంటే అదేనండి, పండగ అయిపోయినాక అందరం సంతోషంగా ఉండటానికి డ్యాన్స్ పిల్లలు తెచ్చాము, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంది, ఇక అసలు రాని వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు, అందుకని ఈ రోడ్డు ఇట్ అయిపోయింది అని అన్న అంట. అరే మీ పాస్టర్ గారు లేరా అన్న అంట. ఉన్నాడు కానీ ఆయన కూడా, ఆయనే ప్రారంభించాడండి ప్రార్థనతో. ఏంది ప్రారంభించింది? అర్థమవుతుందా? డ్యాన్సులు ప్రారంభించాడంట. ఇలా ఉన్న కొన్ని చోట్ల జరుగుతుంది. చక్కగా ఆరాధన చేశారు, పలహారాలు తెచ్చారు, పంచుకున్నారు, బాగానే ఉంది. తర్వాతే బాగాల. మా చిన్నప్పుడు కూడా ఇది జరిగింది. గుడికి 2 పండగలు ఉండే మా ఊళ్ళో, మీ ఊళ్ళో కాదేమో. గుడికి 2 పండగలు, చిన్న ముఠాకి చిన్న పండగ, పెద్ద ముఠాకి. నిజమండి, లేకపోతే కొట్టుకుంటారు అందరూ ఒకసారి చేరితేనే. అరే కొట్టుకోవడంలో ఏమొద్దు, పెద్ద పండగ మీరు చేసుకుంటే పెద్దవాళ్ళు క్రిస్మస్, జనవరి మేము చేసుకు చిన్నవాళ్ళని అని నేను చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అప్పుడు అట్నే చేసేవాళ్ళు. మూలలు ఉండే, అంత పెద్ద కర్రలు ఉండే, అటుకి బెజ్జాలు ఉండేవి, పిడిదుమ్ము కర్రలు అనేవాళ్ళు. బయట తీసుకొచ్చి దాన్ని నిప్పెడితే పేలుమని పేలిపోతూ ఉండేది. అప్పుడు మాతైన పడితే జనం రావాలని ఎన్ని రకాలుగా చేసేవాళ్ళు పాపం. అది తెలియక చేశారు. ఇప్పుడు లేవు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, సుమియోని చేతుల్లోకి వచ్చినప్పుడు సమాధానంగా పంపిస్తున్నావని ఏ విధంగా సంతోషపడ్డాడు. మన వయసు ఎంతైనా, సుమియోనిలో వృద్ధాప్యం వచ్చినా, మనం మన కుటుంబాలతో సమాధానంతో మనం ఉండిపోవాలి. గట్టికి స్తోత్రం చెప్పండి. ఎన్ని చెప్పాను చెప్పండి. మొట్ట మరియమ్మ, యేసేపు, మార్తమ్మ. మరియమ్మ ఓర్చుకున్నారా? మీకు అర్థం ఏమైనా అయిందా? వారు ఓర్చుకోబట్టేగా యేసు ప్రభు వచ్చింది. మరలా చెప్తున్నా, వాళ్ళిద్దరు ఓర్చుకుంటేనే కదా. అబ్బాయి నేను మోయాలన్నారు అనుకో, మీ ఇద్దరు ఎవరు వచ్చి, మీరు మోస్తేనేగా నన్ను నడవలేకపోతున్నాను, ఎవరైనా మోసుకెళ్ళారు అనుకో, ఎవరు మోసుకెళ్ళినట్టయితే పలానా వాళ్ళు మోసుకెళ్ళారు అని అంటారు. ఇప్పుడు యేసు ప్రభుని గర్భం ధరించిన కాడి నుంచి వాళ్ళిద్దరు ఎన్ని అవమానాలు, నిందలు పడ్డారో అది మనం గ్రహించాలి. నువ్వు ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు ఎవరేమనుకున్న ప్రభు కోసం నువ్వు బ్రతకాలి. రెండోది, జ్ఞానం ఏ విధంగా నక్షత్రం నడిపించిందో నువ్వు అలాగా నడిపించే బిడ్డగా ఉండాలి. మూడోది, ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఉంటే అప్పుడు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు సమాధానం కావాలా వద్దా? అర్థమైందా? అర్థమైంది గట్టి స్తోత్రం చెప్పండి. అర్థమైంది అందరికీ? అమ్మా చెప్పండి, అర్థమైందా? నిద్రపోయి గట్టి స్తోత్రం చెప్పండి. అనిలే వాళ్ళు చెప్పని వీళ్ళు అవుతున్నారు. అరే నేను పాస్టర్ గారు నేను చెప్తా, డాక్టర్ గారు పట్టుకొని అమ్మా ఎన్ని రోజుల నుంచి జ్వరం వచ్చింది? 3 రోజుల నుంచి అండి. ఏం తిన్నా? పలానా తిన్నానండి, బిళ్ళలు ఏమైనా వేసుకున్నాను. ఈయన చెప్పొచ్చు, పట్టుకుంది ఎందుకు ఈయన చెప్పొచ్చు కానీ కాదండి, మొత్తం వాళ్ళు చెప్పిస్తాడు మళ్ళీ తగ్గ మందులు వాడటానికి. అలాగని మీరు ఇప్పుడు మిమ్మల్ని అట్లాంటి కండిషన్ ఎలా ఉండారు? ఈ 3 విషయాలు చెప్పాను మీకు. ఎన్ని విషయాలు ఇప్పుడు చెప్పండి మీరు? 3 విషయాలు 3 మాటలు చెప్పొచ్చు మీరు. ఒకటి, మరియా యేసేపు ఓర్చుకుంటాం వల్ల యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు దగ్గర రావడానికి నక్షత్రం, ఆయన నక్షత్రంగా నువ్వు ఉండాలి. యేసేపు మరియలు ఓర్చుకోవాలి, ప్రభుని చూపించాలన్నా, ప్రభు దగ్గర రావాలన్నా నువ్వు నా నక్షత్రంలో ప్రయాసపడాలి. ఆ తర్వాత 3 ఏం చెప్పండి, ఆయనకి ఇష్టంగా కష్టమైన ఇష్టంగా జీవిస్తే సమాధానం కలుగును. గట్టి స్తోత్రం చెప్పండి. అర్థమైందా ఈ మాటలు? అర్థమైంది కనుక మన కుటుంబాలతో సహా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. దినము మొదలుకొని ఈరోజు ఇక మొదలుకొని కొత్త సంవత్సరం వచ్చేంత వాటికి కూడా ప్రార్థనతో కుటుంబంతో ఉండండి. ఈ కొన్ని రోజులేగా అమ్మా, ఇన్ని రోజులు ఆపానులే, మీరు వచ్చారో రాలేదో చేశారో నాకు తెలియదు. ఎక్కడి నుంచైనా సరే మీ కుటుంబంతో కూర్చొని ఒక్క 5 నిమిషాలు, 24 గంటలుగా చేస్తున్నారు, 5 నిమిషాలు ఇవ్వలేరు ఆయనకి? అది నీ కోసమే, నీ కుటుంబం కోసం. రమేష్ అర్థమైందా? ఎన్ని నిమిషాలు చెప్పండి? ఒక్క 5 ఇస్తే ఇంకా మంచిది. ఇంకెంత సమయం మీకున్న దాన్ని బట్టి ప్రతిరోజు కూడా చెప్పండి. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం, ఏదైనా ఒక రోజు మీరు ఈరోజు మొదలుకొని ప్రతిరోజు కూడా కొత్త సంవత్సరంలో ఇక్కడే మనం అడుగు పెడతాం. చెప్పండి, ఎక్కడ? ఇక్కడే 31st నైట్కి వస్తాం కదా,
అప్పుడు అడుగు పెడతాం, ప్రార్థనలోనే ఉంటాము. మన ప్రార్థనతోనే ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. గట్టి స్తోత్రం చెప్పండి. అంటే నేను ఆ మాట చెప్తున్నానంటే, ఏ మాట చెప్తున్నానంటే, మీరు దినదినం కూడా ఈరోజు నుంచి ప్రార్థన చేయాలి. దినదినం కూడా ఈరోజు నుంచి చేద్దామంటే కొద్దిగా చూపించడం చెయ్యి. అర్థమైందా? ప్రార్థన మామూలుగా చేస్తున్న ప్రార్థన ఇప్పుడు మీరు కలిసి కనీసం ఒక 5 నిమిషాలు చేస్తూ నూతన సంవత్సరం ప్రవేశిస్తే ఈ 2025 ఏం చేయబోతున్నాడో చూద్దాం. నా ఆశ ఒకటి ఉంది. మన కుటుంబాలు ప్రత్యేకంగా ఈ 2025లో ఉండాలని నా ఆశ, నా కోరిక. ప్రభువుని అడుగుతున్నా, మా కుటుంబాలు ఎగిరికి వస్తున్నాం. ప్రభువా, మీరేం చేయబోతున్నారు? ఈ సంవత్సరం కొత్త పాట 2 రాశాను. ఒకటి పూర్తి అయింది, ఇంకోటి పూర్తి కాలేదు, రఫ్లో ఉంది. కనుక ఏంటో కూర్చొని పొద్దున్నే ప్రేయర్ చేసుకుంటూ రాసుకుంటా గీసుకుంటాం. నాకు తెలియని మాటలు రాస్తామంట, తెలిసిన మాటలు రాస్తామంట. తెలిసి పాడుతున్నాను అనుకుంటా, తెలిసి మాట్లాడుకుంటున్నావా? ఇంత పుస్తకం అయితే ఒకళ్ళని ఇచ్చారా? నా ఇంకటి చూస్తున్నారు. చూశారుగా, మీరందరూ చూశారుగా. మరి పాట అంతా పాడాను. యెహోవా నా కాపురి పాడేనా? మీరు కూడా పాడారు కదా. మరి మీరు పాడలేరా? మీరు కూడా పాడండి. ఆ కొత్త పాట రెడీ చేశాను. ఆ కొత్త పాటని మరి కొత్త సంవత్సరంలో పాడుకుని దానికి ముందుగా కూడా వరకు గుర్తు చేస్తే బాగుంటుందని చెప్పేసి జాషువాకి, ఈ టీంకి చెప్తున్నాను నేను. ఏం పాట చెప్తారా మీరన్నా? మర్చిపోతున్నారు పాపం. పగులు పద్దాకులు, రాత్రి తెల్లారులు వెళ్తాం. పాపం క్రిస్మస్ వచ్చిన హడావుడి ఇట్లోకెళ్ళి తీసుకెళ్తామన్నాను. పాపం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అదే దేవా, ఈ సంవత్సరము కూడా మాకిచ్చెవు, నీకు స్తోత్రము. నీ పాదదాసుడను నీ చెంత నిలిపావయ్యా. దేవా, ఈ సంవత్సరము కూడా నాకిచ్చెవు, నీకు స్తోత్రము. నీ పాదదాసుడను నీ చెంత నిలిపావయ్యా. దేవా, ఈ సంవత్సరము కూడా మాకిచ్చెవు, నీకు స్తోత్రము. నీ పాదదాసుడను నీ చెంత నిలిపావయ్యా. దేవా, ఈ సంవత్సరము కూడా నాకిచ్చెవు, నీకు స్తోత్రము. నీ పాదదాసుడను నీ చెంత నిలిపావయ్యా. దేవా, ఈ సంవత్సరము కూడా మాకిచ్చెవు, నీకు స్తోత్రము. నీ పాదదాసుడను నీ చెంత నిలిపావయ్యా. మనకు కలిగిన కష్టాలు కానీ, నష్టాలు కానీ, వ్యాధులు, బాధలు, ఈ సంవత్సరం ఎన్నొచ్చినా దాని గురించి
ఎక్కువనే కాల పూర్తి కాల. గత సంవత్సరము కాపాడేవు, కష్ట నష్టములో తోడుగను అవు. గత సంవత్సరము కాపాడేవు, కష్ట నష్టములో తోడుగనున్నావు. వ్యాధి బాధలలోనూ దేవా నన్ను విడువలేదు. వ్యాధి బాధలో దేవా నన్ను విడువలేదు. నీ ప్రేమకు ఏమ్యోవనో నీ పాద ధూళినయ్యా. నీకు సాక్షిగా నిలిపావు దేవా. సంవత్సరము కూడా నాకీచవు, నీకు స్తోత్రము. నీ పాద దాసుడను, నీ చెంత నిత్యవయ్యా. ఉదయకాలం 4 గంటలు లేచి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ సంవత్సరం మేము ఒక పాటను మరి పాడటం మంచిది కదా అని అసలు కదలట్లా. ఈ పాట పాడ ముందు ఎట్టా దుఃఖపడ్డాను. ఆ పాట రాస్తూ ఉంటున్నాను, ఏడుచుకుంటున్నాను. అది మళ్ళీ రాగం పోయిద్దామని చెప్పి వెంటనే వీడికి ఫోన్ చేస్తే పైకి వచ్చి ఫోన్లో ఆన్ చేసి చక్కగా పాడిన పాట అంతా చేశాడు. తర్వాత కూర్చొని కొద్దిగా రాశాను. అంటే గత సంవత్సరం అంతా కూడా కష్టాలు నష్టాలు కాపాడాడు, వ్యాధి బాధల్లో కూడా. ఇంకా ఇప్పుడు అవి అంటాడుతూనే ఉన్నాయి, వ్యాధి బాధలు. అయినా పర్వాలేదు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఈ పాట పూర్తయ్యి రావాలి. ఇంకొకటి పూర్తి చేశాను, తప్పిన కుమారుని గురించి రాసి రెడీ చేశాను. అది కూడా పూర్తి రికార్డింగ్ చేసే పని లేదు, వీళ్ళతోనే చేస్తాం. గట్టి స్తోత్రం చెప్పండి. చివరి మాట ఏంటంటే, ప్రార్థనతో 2025లో మీకు చెప్పిన మాటలు ముందు అయిపోయినాయి. ఇక 3 విషయాలు చెప్పాను. చివరి మాట ఏంటంటే, ప్రార్థనతోనే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కుటుంబంతో ఉండండి. ఆ తర్వాత మనము 31st నైట్ ఇక్కడికి వస్తాం కనుక ఆ 25లో ప్రవేశిద్దాము. అది నా కోరిక, నా ఆశ. తీరుస్తారా? మరి తీరుస్తారా? నా ఆశ కోరిక అని చెప్పండి. ఈరోజు మొదలు 5 నిమిషాలు మీ కుటుంబంలో ఇంటి దగ్గరైనా కూర్చొని ఒక 5 నిమిషాలు చేయండి. రేపు 25 రాబోయే ముందు ఇక్కడే ఉంటాం మనం, 31st నట్టు ప్రభు ఉంచితే. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? 31st నైట్లు ఇక్కడే ఉంటాము. ప్రార్థనతోనే మనము అడుగు పెడతాం. ప్రతి సంవత్సరం పెడతాం. ఈ సంవత్సరం మట్టికి ఒక చిన్న ప్రార్థన సహాయం కోరాను మిమ్మల్ని అందరినీ. ఏం చేస్తాడో చూద్దాం. 2025 చెప్పండి. 2000 అర్థమైందా? అందరికి అర్థమైందా? రైట్, అర్థమైంది కనుక ఇక నేను కూడా ముగిస్తూనికి వచ్చాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. అందరూ చేయండి ప్రార్థన, అందరూ కూడా మీకు అర్థమైనట్లు చేయండి ప్రార్థన, పర్వాలేదు. మీ చెవికి వినపడేటట్టు చేసుకోండి. ప్రభు దయ మన పైన ఉంది, ప్రభు ప్రేమ మన పైన ఉంది. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడో, ప్రభు ఈరోజు నుంచి తప్పకుండా నేను ప్రార్థన చేస్తానని ముందు వచ్చిన ప్రార్థన చేసుకుని ఎవరంతకు వాళ్ళు ప్రభు వందనాలయ్యా అని చెప్పి చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ప్రభువా, నేను ఈరోజు మొదలుకొని నా కుటుంబంతో ఒక 5 నిమిషాలను గడుపుతాను ప్రభువా. ఈరోజు మొదలుకొని నూతన సంవత్సరం అంటే ఇంకొన్ని రోజులే మనకుంది, వెళ్ళబోతున్నాం కనుక ప్రభు కళ్ళు మూసుకొని
ఆయన పసిబాలుడు కాదండి, పరమాత్ముడికి ప్రార్థన చేయండి. 5 నిమిషాలు, వీలు కలిగిన వాళ్ళు ఇంకెక్కువ. నేను టైం చెప్పను, అది మీకు ఇసులుబాటును బట్టి. ఈరోజు మొదలుకొని నూతన సంవత్సరం ఇక్కడే ఉంటాం కనుక 31st నైట్ ప్రార్థనతో ప్రవేశపెడదామండి. 2025 ఏం చేస్తాడు చూద్దాం. దేవుడు పరమాత్ముడు ఆయన. ప్రార్థన ఒక 5 నిమిషాలు చేయండి మీరే ఇక్కడ ముందు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు. అందరు కలుపుయాలి. ప్రార్థనలో కావు. పశుశాలలో నీవు పవళించినావా. ప్రార్థన పరమాత్ముడికి ప్రార్థన, దినదినము ప్రార్థన. 31st నైట్ నుండి నూతన సంవత్సరం ప్రవేశించాలి. ఒక్క 5 నిమిషాలు ఇక్కడ తీర్మానం చేసుకోండి. నేను చేస్తాను ప్రభా. కుటుంబంతో అడగండి. దేవుని ఆత్మనికి సహాయం. స్థిరుపాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచి